జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితమైన కొత్తల్లోనే పులివెందులు వెళ్తే అక్కడ స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు కాంట్రాక్టులు కొంతమంది తమ బిల్లుల గురించి ప్రశ్నిస్తూ జగన్మోహన్ రెడ్డి వెంటబడే ప్రయత్నం చేస్తే దాని నుంచి తప్పించుకునే క్రమంలో ఆయన ఎలహంక వెళ్ళడం జరిగింది. ఈ రోజు చూస్తే కనీసం అలాంటి వాళ్ళని పులివెందుల్లో అసలు పార్టీ ఏమైపోతుంది, పులివెందులు మున్సిపాలిటీ ఎటువైపు వెళ్తుంది, అసలు కడప తమ కంచుకోవడానికి కడపలో ఏం జరుగుతుందో అన్నది కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదు. ఆ స్థాయిలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పులివెందుల మీద చేతి కన్నేసే సిచ్యువేషన్ అయితే ఉంది. ఏకంగా ఇక మరోవైపు అవినాష్ రెడ్డి తనను థ్రెటన్ చేస్తా ఉన్నాడు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో ఈయన వెళ్లి బీజేపీ నుంచి మాట్లాడి తనకి ఎగ్జామ్షన్ తీసుకురాకుండా ఉంటే తాను బీజేపీలోకి వెళ్ళడానికి సిద్ధమన్న సంకేతాలు కూడా అవినాష్ రెడ్డి ఇస్తున్నారు. ఆఖరికి అవినాష్ రెడ్డి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి భయపడే పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో అందుకే పర్టికులర్లీ రాయలసీమ జిల్లా నేతలు అనుకుంటూ ఉన్నారు, నిన్నటి వరకు పులివెందులో పులన్నావు, ఈ రోజు అసెంబ్లీకి వెళ్ళడానికే పిల్లిలాగా భయపడుతూ ఉన్నావు, అసెంబ్లీకి వెళ్తే కదా నీ సత్తా ఏంటో తెలిసేదంటూ కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో చాలా సీరియస్ గా చర్చనీయాంశం అవుతుంది. చాలా మంది ఎమ్మెల్యేలు తాము రిజైన్ చేస్తే మంచిగా మాట్లాడే వాళ్ళని జనం ఎన్నుకుంటారేమో అన్న ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు ఆఫ్ ద రికార్డ్.